అమెరికాలో కానీ ఇక్కడ కానీ నేను అబద్ధాలు అంటాను, మోసం చేస్తాను. నమ్మితే జనం నమ్మితే ఒత్తితే ఏది అంటే ఇప్పటికి కూడా దోసుకతింటాడు. ఈ రాష్ట్రం లోపల మొత్తం దోసుకతింటాడు. దయచేసి ఈ ఆయన కూడా తెచ్చిపోయింది. ఈ గవర్నమెంట్ నేను ఉండేది కొద్ది రోజులే, ఉన్న రోజు దోసుకతిన్నాను అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకు ఉన్నదని కూడా ఇస్తాను. కొంత ఆగమైన ఇన్ని రోజులు నాకేమైంది, టీఆర్ఎస్ నుంచి కొంతమంది మనం టీఆర్ఎస్లో కావచ్చు, టీఆర్ఎస్లో గౌరవం ఇవ్వాలి, తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలి, కాంగ్రెస్ నుంచి వచ్చినోడు వాడు నాకు ఎందుకు ఈ ముగ్గురు మధ్యలో అనుకోలేదు. ఎవరికి ఇవ్వాలనేది నాకు డౌట్ ఉంది. ఇట్లా ఇట్లా కన్ఫ్యూజ్ అయినా ఇప్పుడు ఆగండి మాట్లాడదు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓడిపోటు కూడా వెతుకున్నా అయినే. ఈ కష్టకాలంలో మన ఎవడుంటాడో కాబడే మన కార్యకర్త. వారిని కాపాడుకుంటాడు. కాపాడుకునే శక్తి మీకు తెలుసు, నా శక్తి ఎత్తున్నదో. నేను ఎందుకు అంటున్నా అంటే తెలుగుదేశంలో నేను ఎమ్మెల్యే కూడా లేదు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అంతా కాపాడుతున్నా. రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నా ఉరికిచ్చిన, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉరికిచ్చిన సంగతి తెలుసు. నన్ను ఓడగొట్టాలని ఎంపీగా 7 రోజులు కూర్చున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఎంపీగా ఓడిపోయిందా? పట్టుబట్టి నా వర్ధన పెట్టను ఎస్సీ చేసిండు. ఆయన పార్టీలో రాకపోతే 50 కోట్లు ఇస్తాను తిరిగిండు. పార్టీ మానవని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పది ఇస్తాను. అప్పుడు ఎంపీలు వాళ్ళకి దక్కుండే. నా ఎమ్మడున్న ఎంపీలు అందరూ పోయిండు, నేను ఒక్కనే పోలే. నేను పార్లమెంట్లో అడుగుపెట్టనియా, వర్ధనపేట నువ్వు గెలవకుండా చేస్తా, నీకు రిజర్వేషన్ చెప్తా అని సంఘం తీసుకపోయి పక్కాల చెప్పి సంఘం ఏడుంటుంది మన పక్కన ఉంటుంది. అసలు పని ఏడుంటుంది దూరంగా అది తీసుకొచ్చి పెట్టి ఎస్సీ చేసి నన్ను ఆగం చేద్దామని చూసాడు. వరంగల్ ఎస్సీ చేసాడు. నన్ను పాలకుర్తికొచ్చి మీ అందరి సహకారంతో 3 సార్లు గెలిచింది. అంటే నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళే ఇబ్బంది పడ్డారు తప్ప నేను ఇబ్బంది కాలే. దయచేసి ఇప్పటికీ మనం ఓడిపోవడం కూడా జనంలోకి తెలియలే. నేను వచ్చింది ఒకసారి ఓడిపోయినా ఇంత ఇబ్బంది లేదు. నేను ఇంకా విజృంభించలే, విజృంభిస్తా. నేను విజృంభిస్తే ఎట్లుంటుందో అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. రాయపర్తికి ఎక్కువ తెలుసు. రాయపర్తి మండలం పోలం తెలుసు. ఆగాగా ఎందుకంటే మనం ఓడిపోయే సంవత్సరం ఇంకా ఇప్పుడే విజృంభిస్తే అది కొద్ది రోజులన్నా టైం ఇయ్యరా అనే పరిస్థితి ఉన్నది. అందుకే అప్పుడప్పుడు కొన్ని కార్యకర్తలను ఆడుకున్నందుకు ఏదైనా నీళ్ళు ఇబ్బంది అయినా, జనాలకు ఇబ్బంది అయినా ఆపదలు ఉంటారు. వీళ్ళని కాపాడుకునే శక్తి నాకున్నది. హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వీళ్ళని బతికించే ఏర్పాటు చేస్తారు. ఎంత తగ్గించినా తప్పలేదు. మీ రాయపర్తి మండలం ఎంత ఇందో చూస్తారు, విలేజ్ వైజ్ గా మాట్లాడతారు. దయచేసి నీ కార్యకర్తలందరూ చిత్తుగా తీసుకుంటావు. చేద్దామా లేదా? చేద్దాం. నేను ఇప్పుడు ఇచ్చే ఏర్పాటు చేస్తా, పార్టీ ఇస్తుంది. దయచేసి ఇది పెద్ద ఎత్తున కదిలిచ్చే ఏర్పాటు చేయాలి. రెండవది 25, 26 ఇంటింటికి తిరిగి కరపత్రాలు ఇవ్వాలి. ఆ కరపత్రాలు కూడా బొట్టు పెట్టుకుంటూ ఇవ్వాలి. మీకు మీటింగ్ రమ్మని అంటే ఒక ప్రచారం అయినట్టు అవుతుంది. మీరు కండోలు వేసుకుని ఊళ్ళే ఇంటింటికి తిరిగితే 25, 26 నాడు, 27 నాడు 1 గంటకి జెండా ఎగరేసి మీరు 2ంటికి బయలుదేరాలి. మీరు రాయపర్తిలోకి అలవాటు బాగా. మన ఖమ్మం మీటింగ్కి వచ్చినా, మైబాద్ మీటింగ్ వచ్చినా మీటింగ్ అయిపోయాక రోడ్డు మీద ఎవరు మాట్లాడుతూ ఉంటారు. అనిరెడ్డి గారు అంటే మాకు రోడ్ బ్లాక్ అయింది సార్ అంటారు. నరసింహనాయుడు లోపల దూరిగా ఉంటాడు. నాకు తెలుసు దూరాలే గిరలేదు. జాబ్ మీద అంటే నేనే సొంత పైసలు ప్రశ్నించి పెట్టి జాబ్ మీద పెట్టుకున్నాను. కాంగ్రెస్ పార్టీలు పెడతాం, ప్రభుత్వం ప్రసాద్ ప్రభుత్వం నుంచి పెట్టించేది. మనం వేరే కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ తరఫున కొన్ని పెట్టారు. ఇలా పెట్టేటట్టు లేరు అని 100 కంపెనీలు నా దగ్గరకు వచ్చినాయి. సార్ మీ దగ్గర జాబ్ మీద పెట్టండి, 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ అయిన వాళ్ళకు కూడా ఏదో అవకాశం కల్పిస్తామని.
దాదాపు 5,000 మందికి జాబ్ మేళ. మీరందరూ మీ మండలంలో మీ ఊళ్ళలో వరంగల్ ఉన్న హైదరాబాద్ ఉన్న యువకులందరినీ 21వ తారీఖున పాలకుర్తిలో జాబ్ మేళలో అటెండ్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. దేశపోలకి ఇవ్వాలి. కాంగ్రెస్ నుంచి వచ్చినోడు వాడు నాకు ఎందుకు ఈ ముగ్గురు మధ్యలో నాకు ఇంకొక నేను ఎవరికి ఇవ్వాలనేది నాకు డౌట్ ఉంది. ఇట్లా ఈ కష్టకాలంలో మన ఎవడుంటాడో కాబడే మన కార్యకర్త దాన్ని కాపాడుకుంటాను. నేను ఎందుకు అంటున్నా అంటే తెలుగుదేశంలో నేను ఎమ్మెల్యే కూడా లేదు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అంతా కాపాడు. రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నా ఉరికిచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉరికిచ్చిన సంగతిలో తెలుసు. నన్ను ఓడగొట్టాలని ఎంపీగా 7 రోజులు కూర్చున్నాడు రాజశేఖర రెడ్డి. ఎంపీగా ఓడిపోయిందా నేను పట్టుబట్టి నా వర్తన పెట్టను ఎస్సీ చేసాడు. తన పార్టీలో రాకపోతే 50 కోట్లు ఇస్తా తిరిగాడు పార్టీ మారువని. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పని ఇస్తాను. అప్పుడు ఎంపీలు వాళ్ళు దక్కుండే. నా ఎమ్మడున్న ఎంపీలు అందరూ పోయిండు, నేను ఒక్కనే పోలే. నేను పార్లమెంట్ అడుగుపెట్టనిగా వర్ధనపేట నువ్వు గెలవకుండా చేస్తా, నీకు రిజర్వేషన్ చేస్తా అని సంఘం తీసుకపోయి పక్కాల చెప్పి సంఘం ఏడుంటుంది మన పక్క ఉంటుంది. అసలు పత్తి ఏడుంటుంది దూరంగా అది తీసుకొచ్చి పెట్టి ఎస్సీ చేసాడు. నన్ను పాలకుర్తికొచ్చి మీ అందరి సహకారంతో మనం 3 సార్లు గెలిచాం. అంటే నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాను, వాళ్ళే ఇబ్బంది పడ్డారు తప్ప నేను ఇబ్బంది కాలే. దయచేసి ఇప్పటికీ నేను వచ్చి ఒకసారి ఓడిపోయినా ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను ఇంకా విజృంభించలే, విజృంభిస్తా. నేను విజృంభిస్తే ఎట్లుంటుందో అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. రాయపట్టులకు ఎక్కువ తెలుసు. రాయపట్టు మండల పోలం తెలుసు. ఎందుకంటే మనం ఓడిపోయి సంవత్సరం అవుతారు. ఇప్పుడే విజృంభిస్తే అది కొద్ది రోజులన్నా టైం ఇయ్యరా అనే పరిస్థితి ఉన్నది. అందుకే అప్పుడప్పుడు కొంత కార్యకర్తలను ఆదుకున్నందుకు ఏదైనా నీళ్ళు ఇబ్బంది అయినా జనాలకు ఇబ్బంది అయినా ఆపదలు ఉంటారు. మొన్న చూశారు ఎవరు మీరు అందరూ కూడా చూసారా, 10 మంది ఎస్ఐలు 10 మంది సిఐ నన్ను ఎత్తుకపోయి అంబేద్కర్ విగ్రహం దండేసిన సంగతి మీరు చూశారు. అంటే జనంలో ఎక్కువ వచ్చిందనేది దాంట్లో వాళ్ళే చెప్తారు. సగం మంది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రేపు 27th జరిగే బీఆర్ఎస్ సమావేశానికి ఒక సునామీ లాగా పబ్లిక్ రాబోతున్నారు. ఈ రేపటి మండలం నుంచి మేము ఊహించిన దానికంటే ఎక్కువనే 4,000 మంది మేము తరలిద్దాం అనుకుంటున్నాం. కానీ మాకు ఎక్కువ వెహికల్స్ అంటున్నారు, వెహికల్ దొరకట్లేదు. స్వచ్ఛందంగా ₹1 లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వస్తున్నారు. బస్సులలో కానీ, లారీలలో కానీ, ఆటోలలో కానీ, బొల్లోరాలలో కానీ, దేంట్లో పడితే దాంట్లో స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇక్కడి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అందరూ చూసేళ్ళు. వాళ్ళు ఇది భయపడ్డో చేసుడో అన్నది ఆ బ్లడ్లో ఉండేది బీఆర్ఎస్ది. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన కార్యకర్తలు, ప్రాణాలు తెగించి పోరాడిన కార్యకర్తలు కాబట్టి ఒక్కొక్కరు సునామీలాగా ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చేసి నేను అనుకుంటాను ఒక 25 నుంచి 30 lakhs వరకు వచ్చి ఇది మన భారతదేశాన్నే ఒక రికార్డు సృష్టించబోతుంది. దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతుంటాయి. ఇది ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహం నింపే సభ ఇది. ఎందుకంటే నిర్వహించే సభ అంటే అలా ఇలాగ ఉండదు. అది ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపిస్తుంది. కథన రంగాల బీఆర్ఎస్ కార్యకర్తల సత్తాయంతో ఈ మీటింగ్తో చూపెడతారు. మండలం నుంచి బయలుదేరే కార్యకర్తలకు నన్ను ఓన్లీ నేనే స్వచ్ఛందంగా నన్ను ఎవరు అడగలేదు. కార్యకర్తలకు పులిహార ప్యాకెట్లను వాటర్ బాటిల్స్ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతుంది.